అది పశ్చిమ కనుమల్లోని ఒక మారుమూల కొండ ప్రాంతం. చుట్టూ దట్టమైన అడవి. ఎప్పుడూ వీచే చల్లని గాలులు. సిద్ధార్థ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. పని ఒత్తిడి నుండి ఉపశమనం కోసం ఒంటరిగా ఊరి చివరన ఉన్న ఒక పాత హోటల్కు వెళ్ళాడు. సిద్ధార్థ్ హోటల్కు చేరుకునేసరికి చీకటి పడింది. రిసెప్షనిస్ట్ మొహంలో ఎలాంటి హావభావాలు లేవు. సిద్ధార్థ్కు 104వ గది నంబర్ తాళాలు ఇచ్చేటప్పుడు అతను ఒకటే మాట అన్నాడు. రాత్రి 12 దాటాక గోడవైపు నుండి ఎలాంటి శబ్దాలు వచ్చినా పట్టించుకోకండి. ముఖ్యంగా తలుపు మీద 3 సార్లు తట్టితే అస్సలు తెరవకండి. సిద్ధార్థ్ నవ్వి ఇవన్నీ పాతకాలపు నమ్మకాలు అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి 11:30 గంటలు. బయట వర్షం మొదలైంది. గదిలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. కిటికీ రెక్కలు గాలికి కొట్టుకుంటుంటే సిద్ధార్థ్ వాటిని మూయడానికి వెళ్ళాడు. అప్పుడు కిటికీ అద్దంలో అతనికి ఒక ప్రతిబింబం కనిపించింది. ఎవరో ఒక స్త్రీ గది మూలన నిలబడి ఉన్నట్లు అనిపించింది. కానీ వెనక తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలైంది. తలుపు మీద 3 సార్లు శబ్దం. సిద్ధార్థ్ గుండె ఆగిపోయినంత పనైంది. రిసెప్షనిస్ట్ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అతను కదలకుండా బెడ్ మీద కూర్చున్నాడు. మళ్ళీ శబ్దం. ఈసారి గట్టిగా వినపడింది. తలుపు మీద కాదు, తన పక్కనే ఉన్న గోడ లోపల నుండి శబ్దం వస్తుంది. ఎవరో గోడను గోళ్లతో గీకుతున్నట్టు, లోపల నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్టు భయంకరమైన శబ్దాలు. సిద్ధార్థ్ కిటికీ వైపు చూశాడు. కిటికీ బయట వర్షంలో ఒక ఆకారం నిలబడి ఉంది. అది మనిషిలా లేదు. చాలా పొడవుగా, వంకరగా ఉంది. సిద్ధార్థ్ భయంతో గది నుండి బయటకు పరిగెత్తాలని తలుపు తీశాడు. కానీ బయట కారిడార్ అంతా అంధకారం. తన ఫోన్ టార్చ్ ఆన్ చేసి చూశాడు. కారిడార్ గోడల మీద పాత ఫోటోలు ఉన్నాయి. అందులో ఒక ఫోటో దగ్గర ఆగాడు. అది ఆ హోటల్ యజమాని కుటుంబం. అందులో ఒక చిన్న పాప మెడలో ఉన్న లాకెట్, ఇప్పుడు తన గది తలుపు ముందు పడి ఉన్న లాకెట్ ఒకటే. ఆ పాప ఫోటోలో ఏడుస్తున్నట్టు ఉంది. హఠాత్తుగా వెనుక నుండి ఒక చల్లని గాలి తగిలింది. ఎవరో తన చెవిలో "నువ్వు ఇంకా వెళ్ళలేదా" అని గొణిగారు. వెనక్కి తిరిగి చూస్తే రిసెప్షనిస్ట్ నిలబడి ఉన్నాడు. కానీ అతని కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. 104వ గదిలో చనిపోయిన వారు ఎవరు బయటికి వెళ్ళరు సిద్ధార్థ్ అని ఆ గది నిన్ను ఎంచుకుంది అన్నాడు. సిద్ధార్థ్ భయంతో తన కారు దగ్గరకు పరిగెత్తి అక్కడి నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. ఊపిరి పీల్చుకొని వెనక్కి తిరిగి చూస్తే ఆ రిసార్ట్ కనిపించలేదు. కేవలం అక్కడ ఒక పాడుపడ్డ భవనం మాత్రమే ఉంది. మరుసటి రోజు ఉదయం అతను తన బ్యాగ్ చెక్ చేసుకుంటే అందులో ఒక పాత డైరీ దొరికింది. అది 1980 నాటిది. ఆ డైరీలో చివరి పేజీలో ఇలా రాసి ఉంది: ఈరోజు 104వ గదిలోకి సిద్ధార్థ్ అనే ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతను కూడా మాతోనే ఉండిపోయాడు. ఆ పేజీ కింద సిద్ధార్థ్ ఫోటో ఉంది. ఆ ఫోటోలో సిద్ధార్థ్ మెడ మీద ఉడితారు గుర్తు ఉంది. అప్పుడే సిద్ధార్థ్ అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. అతని మెడ మీద నల్లటి వేలిముద్రలు ఉన్నాయి. అతను ఆ రాత్రే చనిపోయాడని, ఇప్పుడు తను కూడా ఆ రిసార్ట్లో ఒక ఆత్మగా మారిపోయాడని అతనికి అర్థమైంది. ఆ రిసార్ట్ నుండి ఎవ్వరూ ప్రాణాలతో బయటికి రారు. వారి ఆత్మలు మాత్రమే భ్రమలో బతుకుతుంటాయి.